హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ముచ్చట ఏంది అంటే, ఈరోజైతే మేము టమాటాల కోతకైతే వెళ్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరిదాకా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్‌లో వచ్చేసి రైతు కష్టం గురించి మరియు పల్లెటూరు జీవన శైలి ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలోనూ మీతో అయితే షేర్ చేయడానికైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఈరోజు మేము టమాటాల కోతకైతే వెళ్తున్నామని చెప్పినాను గదా! లాస్ట్ నాలుగో కోతకొచ్చేసి 7 మెంబర్స్ అయితే ఎళ్ళినాము. ఈ కోతకి 8 మందయితే అనుకున్నాము. కాకపోతే ఒకరైతే మైనస్ అయ్యిండ్రన్నమాట. తోట దగ్గరకైతే వచ్చేసినాము. లాస్ట్ కోతకు గూడాను 3 ఊర్ల వాళ్ళైతే కలిసి కాయలైతే కోసినాము. అయినా గూడా అయిపోలేదు. 4 గుడ్డాలైతే పెరకడమైతే అయిపోయింది. మార్నింగు 7:00కొచ్చి పట్టుకున్న మునాలు భోజనం టైంకి గూడా అయితే అయిపోలేదు. ఇప్పుడు భోజనం టైం అయితే అయిపోయి 10 గంటలైతే అవుతుంది. 10:00కైతే భోజనానికి వెళ్ళాలి. అయినా గూడా అయిపోలేదు. చూస్తున్నారా ఎలా పడిపోయినాయో చెట్లు మొత్తం. మా పక్క నారు నాటిన తర్వాత కట్లు నాటి వాటికి ఇలా తీగలు కడతారమన్నమాట. ఎగ్గట్టడం అంటాము. ముందు నేల చెట్లు అయితే కిందైతే పరిచిపోయేసి కాసేటివి కాయలు. ఇప్పుడైతే పైకి తీగలైతే ఎగ్గడతాము. మా పక్క ఇంకా కాయలైతే పట్టుకున్న మునమైతే కంప్లీట్ అయిపోయింది. భోజనం తిందాము అని చెప్పేసి భోజనానికైతే వచ్చినామన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆంటీ వాళ్ళదే ఈ తోట. అదిగోండి. మనది ఈరోజు రాగి సంగటి, అనపగింజల కూర అన్నమాట. తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కాయలైతే ఏరుతున్నాము. మేము అంటే ఇద్దరమే. మేము పోయింది 6 మంది కదా! నేను ఇంకొక అక్క వచ్చేసి కాయలు ఏరడం అయితే మొదలుపెట్టినాము. లాస్ట్ కోతకున నైట్ 1 గంట దాకా అయితే కాయలు ఏరినారంట. ఈ ఈ కోతకు అలా అయితే అవ్వదు అని చెప్పేసి ఇద్దరినైతే కాయలు ఏరమని చెప్పినారు. నేను ఈ అక్క వచ్చేసి కాయలైతే ఏరుతున్నాము. ఇప్పటికి 40 బాక్సులైతే ఏరినాము. మళ్ళీ 10 బాక్సులకైతే పోస్తున్నారన్నమాట. ఏమైనా మచ్చకాయలు, జాండ్రీస్ కాయలు అట్లాంటివి ఏమైనా చిన్న కాయలు అవి సెపరేట్ అయితే చేయాలి. ఇప్పుడు ఇవి ఎక్కడికెళ్తాయి అంటే చింతామణికైతే వెళ్తాయన్నమాట. చింతామణి మార్కెట్‌కి. ఇదిగోండి చూడండి ఆ అక్క అయితే ఎలా ఏరుతుందో. ఇప్పుడు టమాటా ధరలు వచ్చేసి మాగులైతే జ్యూస్‌కి రూ. 50కి, రూ. 60కి అయితే కొంటారంట. మాగులు, దోరలు అన్నీ మిక్స్ అయితే 100, 160 ఆ మధ్య అయితే వెళ్తున్నాయంట. అందుకని చెప్పేసి మాగులు, దోరలు అయితే కలగలపమైతే పెరికినాము. ఏంటికైనా వస్తామని చెప్పి రాకుండా ఉండొచ్చేమో గానీ, టమాటాల కోతకు మాత్రం అస్సలు అలా చేయొద్దు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మేమనే గాదు. మధ్యాహ్నము 2:00కైతే మా టైం అయితే అయిపోయింది. మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఏరడం అయితే ఉన్నది కానీ వాళ్ళే ఏరుకుంటారు. మా టైం వచ్చేసి మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 2 దాకా. ఒక అడుగు అట్లనో ఇట్లనో అయితే ఇంటికైతే బయలుదేరిపోతాము. మేము మధ్యాహ్నం 2:30కైతే వెళ్తున్నాము ఇంటికి. హాఫ్ అన్ అవర్ ఎక్కువగానే ఉన్నామన్నమాట. ఇది మాకు పక్కనే ఉంటది కాబట్టి మస్తు సుస్తయిపోతది. మార్నింగ్ నడుచుకొని వచ్చేటప్పుడేమో పర్లేదు. ఒక రకంగానే ఉంటది. కాకపోతే మళ్ళీ డే మొత్తము వర్క్ చేసి మళ్ళీ మధ్యాహ్నము రిటర్న్ ఇంటికి పోవాలంటే ఇదైతే మిట్టన్నమాట. మాకు కట్ట ఎక్కాలంటే చాలా కష్టము. ఈ మిట్టకి మస్తు సుస్తయిపోతుంది. ఎండలు కూడా మామూలుగా లేదు. బీభత్సంగున్నాయి ఎండలు మాత్రము. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి